పార్లమెంట్లో మరో కీలక రాజకీయ ఘట్టానికి తెరలేబోతుందా? దేశ రాజకీయ సమీకరణలే మార్చగల డీలిమిటేషన్ అంశం మరోసారి సెంట్రల్ స్టేజ్లోకి వస్తుందా? వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13తో ముగిసిన పార్లమెంట్ని ఇంకా ప్రోరోగ్ చేయకపోవడం ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో కొత్త చర్చకు కారణమవుతోంది. అవసరమైతే ప్రత్యేక సమావేశం నిర్వహించి నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ముందడుగు వేస్తూనే ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల డీలిమిటేషన్పై రాజకీయ స్వరం కూడా మారుతుందనే చర్చ మొదలైంది. సీట్లు పెరిగినా సౌత్ పొలిటికల్ పవర్ తగ్గకూడదనే డిమాండ్ బలపడుతోంది. ఇంతకీ కేంద్రం లెక్కలేంటి? దక్షిణాది నేతల భయం ఏంటి? డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ప్లాన్ చేస్తున్నారా? పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు తెరపడింది. కానీ సెషన్కు రాజ్యాంగపరమైన ముగింపు పలికే ప్రొరోగేషన్ జరగకపోవటం ఇప్పుడు రాజకీయ ఆసక్తిని పెంచుతోంది. సమావేశాలను వాయిదా వేయడం, ప్రొరోగ్ చేయడం మధ్యనున్న తేడాని కొత్త ఊహాగానాలకు అవకాశం కల్పిస్తోంది. ప్రభుత్వం అవసరమని భావిస్తే అదే సెషన్ను తిరిగి కొనసాగించే అవకాశం ఉంటుందన్న వాదనతో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై చర్చ సాగుతోంది. అయితే దీనిపై కేంద్రం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయినా జాతీయ స్థాయిలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతాయనే డిస్కషన్ జోరుగా సాగుతోంది. స్పెషల్ సెషన్ పెట్టి డీలిమిటేషన్ బిల్లుకు ఆమోదం తెలిపేలా కేంద్రం కసరత్తు చేస్తోందనే టాక్ అన్ని పార్టీల్లో వినిపిస్తోంది. డీలిమిటేషన్ అంటే కేవలం నియోజకవర్గాల సరిహద్దులు మార్చడం మాత్రమే కాదు, లోక్సభలో ఏ ప్రాంతానికి ఎంత రాజకీయ బలం ఉండాలన్న ప్రశ్నతోనూ ఇది ముడిపడి ఉంటుంది. ప్రస్తుతం లోక్సభలో 543 ఎన్నికైన స్థానాలున్నాయి. భవిష్యత్ పునర్విభజనలో ఈ సంఖ్య పెరిగితే ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య రాజకీయ సమతుల్యత ఎలా ఉండబోతోందన్నదే కీలకం. జనాభా నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించిన దక్షిణాది రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన సీట్ల పంపకం జరిగితే సాపేక్షంగా నష్టం జరుగుతుందన్న ఆందోళన కొంతకాలంగా వినిపిస్తోంది. అందుకే ఇది మ్యాప్పై గీతలు మార్చే ప్రక్రియ మాత్రమే కాదు, పార్లమెంట్లో పవర్ మ్యాథ్స్ను ప్రభావితం చేసే అంశంగా మారుతోంది. ఈ ఆందోళనలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే తన వాదనతో సమాధానం చెప్పారు. లోక్సభ మొత్తం స్థానాల సంఖ్య పెరిగినా దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న 120 పరిమితి స్థానాలు కొత్త లెక్కల్లో 195 వరకు పెరగవచ్చని, మొత్తం సభలో వాటి వాటా దాదాపు 24% చుట్టూనే ఉంటుందని వివరించారు. అంటే కేంద్రం చెబుతున్న ఫార్ములా ప్రకారం సంఖ్య పెరుగుతుంది, వాటా తగ్గదు. అయితే దక్షిణాది పార్టీల ప్రశ్న మరోలా ఉంది. ఈ భరోసా రాజకీయ ప్రకటనకే పరిమితమవుతుందా, లేక భవిష్యత్ డీలిమిటేషన్లో దానికి స్పష్టమైన రక్షణ ఉంటుందా? ఇదే సమయంలో తమిళనాడు సీఎం విజయ్ వ్యాఖ్యలు కొత్త రాజకీయ చర్చకు దారితీశాయి. దక్షిణాది ముఖ్యమంత్రుల సమావేశంలో డీలిమిటేషన్ అంశాన్ని ప్రస్తావించిన విజయ్, జనాభా ఆధారిత పునర్విభజన వల్ల దక్షిణాది రాజకీయ ప్రాతినిధ్యంపై ప్రభావం పడకూడదని పేర్కొన్నారు. సౌత్ వాటా తగ్గదన్న హామీ కేంద్రం నుంచి కావాలన్నారు. ఇక్కడే తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. గతంలో డీలిమిటేషన్ను తీవ్రంగా వ్యతిరేకించిన విజయ్ ఇప్పుడు ప్రాతినిధ్యం తగ్గకుండా ఉంటే ఏంటి అన్న కోణంలో మాట్లాడుతున్నారంటూ విపక్షాలు, ముఖ్యంగా డీఎంకే ప్రశ్నిస్తోంది. అంటే డిబేట్ ఇప్పుడు డీలిమిటేషన్ వద్దు నుంచి డీలిమిటేషన్లో మా వాటా తగ్గొద్దు అనే దిశకు మారుతోందా అన్నది ఆసక్తికరంగా మారింది. డీఎంకే వైఖరిపైన రాజకీయ వర్గాల్లో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల ప్రస్తుత లోక్సభ వాటాకు రక్షణ ఉంటే డీలిమిటేషన్ను పూర్తిగా తిరస్కరించాల్సిన అవసరం ఉందా అన్న చర్చ పార్టీ వర్గాల్లో ఉందని చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం మరో ఫార్ములాను ముందుకు తెచ్చారు. ప్రస్తుత 743 లోక్సభ స్థానాలతో పాటు తమిళనాడుకు ఉన్న 39 స్థానాలను కూడా మరో 25 ఏళ్ల పాటు యథాతథంగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో దక్షిణాదిలో 3 రకాల వాదనలు కనిపిస్తున్నాయి. డీలిమిటేషన్ను వ్యతిరేకించాలన్నది ఒకటి, జరిగితే ప్రస్తుత వాటాను కాపాడాలన్నది రెండోది, అసలు సీట్ల లెక్కనే మరికొంతకాలం మార్చకూడదన్నది మూడోది. ఇలా దక్షిణాది రాష్ట్రాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ మొత్తం వ్యవహారంలో మరో కీలక కోణం మహిళా రిజర్వేషన్. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే చట్టం అమలు, జనగణన తదనంతర డీలిమిటేషన్ ప్రక్రియతో ముడిపడి ఉంది. అందుకే డీలిమిటేషన్లో కదలిక వస్తే మహిళా రిజర్వేషన్ అమలుపైన సహజంగానే ఫోకస్ పెరుగుతుంది. ఒకవేళ లోక్సభ సీట్ల సంఖ్య కూడా పెరిగితే కొత్త నియోజకవర్గాలు, మహిళలకు రిజర్వ్ అయ్యే స్థానాలు, రాష్ట్రాల వారీ ప్రాతినిధ్యం అన్నీ కలిపి దేశ ఎన్నికల మ్యాప్లో భారీ మార్పులకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే డీలిమిటేషన్ చర్చ కేవలం ఒక బిల్లుకు సంబంధించిన వ్యవహారంగా కాకుండా భవిష్యత్ ఎన్నికల నిర్మాణంతో ముడిపడిన అంశంగా కనిపిస్తోంది. ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు జరుగుతాయని కేంద్రం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. డీలిమిటేషన్ బిల్లు వెంటనే పార్లమెంటు ముందుకు వస్తుందన్న ధృవీకరణ కూడా లేదు. పార్లమెంట్ను ఇంకా ప్రొరోగ్ చేయకపోవటం రాజకీయ ఊహాగానాలకు కారణమవుతున్నప్పటికీ దానినే డీలిమిటేషన్ బిల్లుకు నిర్ధారణగా చూడలేం. కానీ రాజకీయ పార్టీలు మాత్రం ముందుగానే తమ పొజిషన్లను సిద్ధం చేసుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కేంద్రం దక్షిణాదికి నష్టం లేదు అంటుంటే సౌత్ నేతలు మాట కాదు వాటాకు గ్యారంటీ కావాలి అంటున్నారు. ఈ రెండు వాదనల మధ్యే రాబోయే డీలిమిటేషన్ రాజకీయ యుద్ధానికి అసలు స్క్రిప్ట్ సిద్ధమయ్యే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి డీలిమిటేషన్ ఇప్పుడు కేవలం సీట్ల సంఖ్యకు సంబంధించిన లెక్క కాదు, దేశ రాజకీయ అధికార సమతుల్యతకు సంబంధించిన లెక్క. లోక్సభ సీట్లు పెరుగుతాయా? పెరిగితే రాష్ట్రాల వాటా ఎలా నిర్ణయిస్తారు? దక్షిణాది ప్రస్తుత రాజకీయ ప్రాతినిధ్యానికి రక్షణ ఎలా కల్పిస్తారో, మహిళా రిజర్వేషన్ ఎప్పుడు అమల్లోకి వస్తుంది అన్న ప్రశ్నలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. వీటన్నిటికంటే ముందుగా ప్రత్యేక పార్లమెంటు సమావేశాలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదే ఇప్పుడు కీలకం. అధికారిక ప్రకటన వచ్చే వరకు స్పెషల్ సెషన్ డీలిమిటేషన్ బిల్లుపై జరుగుతున్న చర్చ ఊహాగానంగానే చూడాలి. కానీ ఒకటి మాత్రం స్పష్టం, డీలిమిటేషన్పై కదలిక మొదలైతే పార్లమెంట్లో సంఖ్యలే కాదు, దేశ రాజకీయ సమీకరణాలు కొత్త లెక్కల్లోకి వెళ్లే అవకాశం ఉంది.